నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ప్రజాపాలన సభలు ఈ నెల అంటే డిసెంబర్ 28 నుంచి డిసెంబర్ 28, 2023 నుంచి జనవరి 6వ తారీఖు 2024 వరకు ఈ 9 రోజులైతే ప్రజాపాలన అభయహస్తం సభలు జరుగుతున్నాయి. ఇప్పుడు గతంలో వీళ్ళు ఇచ్చిన ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నారో 6 గ్యారెంటీలకు సంబంధించి ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మనం చూస్తున్నాం, ఇంతకుముందు ఉచిత బస్సు ఫ్రీ బస్ ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు ఏవైతే 5 గ్యారెంటీలు ఉన్నాయి, 5 గ్యారెంటీలకు అప్లికేషన్లు ఇక్కడ పెట్టుకోవచ్చు. మహాలక్ష్మి కానీ, రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, గృహలక్ష్మి కానీ, చేయూత కానీ, యువ వికాసం కానీ ఇలాంటి అనేకమైన పథకాలకు ఇక్కడ అప్లికేషన్ ఇవ్వచ్చు అనమాట. ప్రస్తుతం ఇది మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నాం మనం. ఈ మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించి అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి ఇన్ఛార్జ్గా దుద్దిల శ్రీధర్ బాబు వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి 10 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ 10 జిల్లాలకు 10 మంది మంత్రులు అంటే డిప్యూటీ సీఎం అలాగే సీఎం మినహా మిగతా 10 మంది మంత్రులను కూడాను ఇక్కడ ఇన్ఛార్జ్లుగా చేయడం జరిగింది. ప్రస్తుతానికి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి రంగారెడ్డి జిల్లాలో దుద్దిల శ్రీధర్ బాబు ఇన్ఛార్జ్గా ఉన్నాడు. సో ఇక్కడ లోకల్గా ఎవరైతే ఎంపీపీ ప్రెసిడెంట్లు ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడాను సో ఇక్కడికి రావడం జరిగింది. పబ్లిక్ అంతా కూడాను అప్లికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం ఈ 3 కౌంటర్లు చూసినట్లయితే స్పెషల్గా మహిళల కోసం అనుకున్నట్లుగానే సపరేట్గా కొన్ని కౌంటర్లు పెడతా అని చెప్పారు. సో దాదాపుగా ఇక్కడ 15 కౌంటర్లు ఉన్నాయన్నమాట. ఈ 15 కౌంటర్లకు సంబంధించి మహిళలు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సో అంటే ఇవి మనం చూస్తున్నాం, ఈ బ్యారిగేట్ లాంటివి కట్టి గడలు కట్టేసి అంటే ఇబ్బంది పడకుండా మహిళలందరూ కూడాను సపరేట్గా కొన్ని కౌంటర్లు పెట్టడం జరిగింది. సో ఇక్కడికి అప్లికేషన్ ఇవ్వడానికి ఇక్కడ నుంచి 1వ కౌంటర్ నుంచి 15వ కౌంటర్ వరకు కూడాను కొన్ని కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడాను మహిళలకు ఇస్తున్నారా? అప్లికేషన్లు ఇస్తున్నారా? ఎవరైనా వచ్చారా? ఎక్కువ మహిళలు దేనికి అప్లై చేస్తారు? గృహలక్ష్మి, గ్యాస్ సిలిండర్స్, కరెంట్ గురించి చేసుకుంటున్నాండి. నేను అన్నిటి గురించి చేసుకుంటున్నాను సార్. ఇంకా 6th వరకు 10 days మొత్తము 6 వరకు జనవరి 6 వరకు ఉంది ప్రోగ్రామ్ ఇదంతా. ఓన్లీ తీసుకునే వరకే విలేజ్ సెక్రటరీ సార్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆన్లైన్లో చేశారంట. మేమైతే ఓన్లీ తీసుకున్నాం అన్నట్టుగా వాళ్ళకి ఒక రిసిప్ట్ దింపి ఇస్తున్నాం అంతే. ఓకే, మేము అన్ని టిక్ చేస్తాము. వాళ్ళు దేనికి పెట్టుకున్నారో టిక్ చేసి రిసిప్ట్ చేసి ఇచ్చేస్తాం వాళ్ళకు. ఓకే, సో ఇది ఫిజికల్గా అయితే అప్లికేషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి విలేజ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఈ అప్లికేషన్లు ఫిజికల్గా పంపిస్తారు. అక్కడ నుంచి వాళ్ళు ఆన్లైన్ చేయడం కూడా జరుగుతుందని చెప్తున్నారు. అంటే మరికొన్ని కౌంటర్లు ఉన్నాయి. ఆ కౌంటర్లో ఏమేమి స్పెషల్గా ఇస్తున్నారో మనం చూద్దాం. అంటే ఎక్కువ మహిళలకు సంబంధించి గృహలక్ష్మి కానీ అంటే 2500 గురించి కానీ లేదంటే 500 రూపాయలకి గ్యాస్ కానీ ఇవన్నీ కూడా గృహజ్యోతి గురించి అంటే ఏదైతే 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తున్నారో దానికి సంబంధించి మహిళలు ఎక్కువ కౌంటర్లో వాళ్ళు ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ మనం చూస్తున్న ప్రాసెస్ అంతా కూడా దాదాపుగా 1వ కౌంటర్ నుంచి 15 కౌంటర్లు అవుతున్నాయి. అందరూ దరఖాస్తుదారులు అందరూ కూడాను దరఖాస్తులు చేసుకోవడం మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు అంటే వీళ్ళు అందరూ కూడాను ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ వర్కర్లు కానీ వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది. కొంతమంది ఎవరికైతే హెల్ప్ కావాలో వాళ్ళందరికీ కూడాను హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కొంతమంది మనం ఒకసారి ఎవరైతే ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఉన్నారో ఇప్పుడు ఫర్ సపోజ్ దీనికి ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఎంపీపీ ఉన్నారు. అట్లాగే ఎంపీపీ తర్వాత ఎంపీడీఓ కూడాను ప్రస్తుతానికి వ్యవహరిస్తారు. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 సభలు జరుగుతాయి. ఈ 2 సభలకి ఒకళ్ళేమో ఇన్ఛార్జ్ బాధ్యతలేమో ఎంపీడీఓ తీసుకుంటే మరొక సభకి తహసీల్దార్ కూడా బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రాసెస్ అంతా కూడాను పర్వాలేదు, బాగానే ఉందని జరుగుతుంది. కొంతమంది పబ్లిక్తో కూడా మాట్లాడదాం. ఒకసారి అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఇక్కడ అప్లికేషన్స్ ప్రాసెస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కొంతమంది పబ్లిక్తో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఇవైతే పెట్టిరు మంచిగానే, కానీ మాకు ఫామ్లు ఇక్కడ లేడీస్ వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళకి నింపనీకి వస్తలేదు. వాళ్ళకి నింపిస్తే బాగుండవు. వాళ్ళందరూ వచ్చినారు, ఆడ కాళ్ళు నింపిస్తే తీసుకుంటాం అంటున్నారు. ఇట్లా అంటే కొన్ని హెల్ప్ డెస్క్లు పెడతాము, అంగన్వాడీ ఆశా వర్కర్లు ఫిల్ చేస్తారు మహిళలకు. ఇక్కడ అయితే ఎవరు నింపుతలేరు. నింపేటోళ్ళని ఇద్దరు పెడితే బాగుండు ఇక్కడ. ఎలా అనిపిస్తుంది కొత్తగా? ఇంతకు ముందు లేదు ప్రజాపాలన, ఇలాంటివి అప్లికేషన్ డైరెక్ట్గా పెట్టుకోవడం కూడా లేదు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అప్లికేషన్ డైరెక్ట్ పెట్టుకోవడం మంచిగానే ఉంది, కానీ ఇక్కడ తెలియని వాళ్ళకు నింపిస్తే బాగుండు. తెలియని వాళ్ళకు అప్లికేషన్ ఇచ్చారు, కానీ ఇగో వీళ్ళంతా తెలియని వాళ్ళే ఉన్నారు కదా. అక్కడ ఎవ్వరు పోతలేరు. వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఎవరు మాకు మీరు దేనికి అప్లై చేయడానికి? నేను మా అమ్మ చనిపోయింది, నేను ఉంటా. అయితే నేను ఇది 2500 నాకు వస్తాయేమని చెప్పి అప్లై చేయడానికి వచ్చిన.
యువకులు ఏం పెట్టుకోవట్లేదు. మా అమ్మగారు లేరని పెట్టుకుంటున్నాం. అది చూద్దాం, మరికొంతమందితో మాట్లాడదాం. అట్లాగే ఇక్కడ ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా చాలామంది రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్ అంటే నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ ఉంటారు. ఈ స్పెషల్ ఆఫీసర్తో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ అంతా ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటనేది కూడా అడిగి చూద్దాం. స్పెషల్ ఆఫీసర్ మనతో ఉన్నారు, మనం ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే అండి. ఎట్లా జరుగుతుంది ఇక్కడ ప్రోగ్రామ్ అంతా? ప్రోగ్రామ్ అంతా కూడా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. సో వీళ్ళకందరికీ కూడా నిన్ననే ఫామ్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఫిలప్ చేసుకొని వస్తున్నారు. కౌంటర్లు పెట్టాము, 20 కౌంటర్లు పెట్టాము. కౌంటర్లో మహిళలకు సపరేట్గా కౌంటర్లు పెట్టాము, వికలాంగుల కోసం సపరేట్గా పెట్టాము, తర్వాత వృద్ధుల కోసం సపరేట్గా పెట్టాము, మహిళల కోసం సపరేట్గా పెట్టాము. తర్వాత ఈ అదర్ ఫామ్స్ తీసుకోవడానికి కూడా సపరేట్ కౌంటర్ పెట్టాము. ఫిలప్ చేయడానికి కూడా ఇక్కడ ఎల్బి డిస్క్లో కొంతమంది వాలంటీర్స్ని కూడా పెట్టేసి ఫిలప్ చేపిస్తాము. ఇది ఈ రోజుతో కాకుండా 28వ తారీఖు నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా నిదానంగా ఫామ్స్ తీసుకొని ఫిలప్ చేసి దాంట్లో ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు, అదేవిధంగా దాంట్లో మెన్షన్ చేయాల్సిన సిలిండర్కి సంబంధించిన విషయాలు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్కి సంబంధించిన విషయాలు, రైతు భూములకు సంబంధించిన విషయాలు అందులో మెన్షన్ చేస్తే సరిపోతుంది. వెంటనే కౌంటర్లో తీసుకొని ఒకే ఇంట్లో అన్నదమ్ములు ఇద్దరికి భూములు ఉంటాయి, వాళ్ళందరూ కలిసే ఉంటారు, కానీ ఇద్దరికీ వస్తుందా రైతు భరోసా? అది గైడ్ లైన్స్ రావాల్సి ఉంటుందని. ఇప్పుడు గైడ్ లైన్స్ మనం ఇప్పుడు ఓన్లీ అప్లికేషన్స్ తీసుకుంటున్నాము. గైడ్ లైన్స్ అనేది ఈ మొత్తం సర్వే అయిపోయిన తర్వాత, మొత్తం 6th వరకు వచ్చిన తర్వాత, కంప్యూటర్లో ఎంట్రీ చేసిన తర్వాత, అప్పుడు దాన్ని బట్టి ఒక్కొక్క స్కీమ్కు గవర్నమెంట్ ఎంపికకు సంబంధించిన గైడ్ లైన్స్ ఇస్తుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. అంటే ఈ కాన్స్టెన్సీ మొత్తం మీరే చూస్తున్నారు. ఎన్ని అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది? ఎంతమంది అప్లై చేసుకోవచ్చు? దాదాపుగా ఇక్కడ ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా, ప్రతి కుటుంబం నుంచి కూడా ఏదో ఒక బెనిఫిట్ కోసం వాళ్ళు అప్లై చేస్తారు. బిలో పావర్టీ లైన్ కావచ్చు, అబోవ్ పావర్టీ లైన్ వాళ్ళు కావచ్చు. ఎందుకంటే రైతు భరోసా ఉంది, అబోవ్ పావర్టీ లైన్ వాళ్ళు కూడా అప్లై చేస్తారు. మిగతా ఏదైతే గ్యాస్ సిలిండర్ ఉంది, ప్లస్ మహాలక్ష్మి పథకానికి అనుకోండి, గృహజ్యోతి పథకానికి అనుకోండి, ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ ఇల్లు గురించి కానివ్వండి, అది బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఎట్లయినా అప్లై చేస్తారు. కాబట్టి ఏదో ఒక బెనిఫిట్ ప్రతి కుటుంబానికి ఉంటుంది. కాబట్టి ఎంతమంది హౌస్ హోల్డ్స్ ఉన్నారో అందరూ అప్లై చేస్తారని మేము అనుకుంటున్నాం. ఇంకా కొన్ని దగ్గరలో ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. ఎంపిక అనేది వీళ్ళు ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో వాళ్ళ ఎంపిక అనేది ఫైనల్గా గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాలను బట్టి మళ్ళీ వెరిఫై చేసేసుకొని దాన్ని బట్టి ఎంపిక కార్యక్రమం అనేది ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే ఎంపీడీఓ గారు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు అనుకున్న విధంగానే ఎంఆర్ఓ ఒక సభకి బాధ్యత వహిస్తే మరొక సభకి, అంటే రోజులో రెండు సభలు జరుగుతున్నాయి, మరొక సభకి ఎంపీడీఓ కూడా అధికారి వ్యవహరిస్తారు. ఇక్కడ మనం ఒకసారి మాట్లాడదాం. సార్ ఏంటి పరిస్థితి ఇక్కడ ప్రాసెస్ అంతా కూడా ఎట్లా జరుగుతుంది? అంటే మీరు ఇన్ఛార్జ్గా ఉంటారు దీనికి, ఒక మధ్యాహ్నం జరిగేదానికి ఎంఆర్ఓ గారు ఉంటారు. సో మీ ఆధ్వర్యంలో ఎట్లా జరుగుతుంది? అదే అండి, తెలంగాణ ప్రభుత్వము ప్రజాపాలన అనేది కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వము ప్రజాపాలన ప్రోగ్రాం కొత్త ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే ప్రభుత్వము ఈ 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నదో అందులో ఒక గ్యారంటీ అనేది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయితేనే ఉన్నది. మహిళలకు బస్సులలో ఫ్రీగా అనేది, ఇంకా 5 గ్యారంటీలకు సంబంధించిన ఫామ్స్ అన్నీ కూడా ప్రతి కుటుంబానికి ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు ఈ దరఖాస్తులు అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా మనం ఈ దరఖాస్తులు అనేవి స్వీకరించడం జరుగుతుంది. ఈ దరఖాస్తులు అనేది ఈ రోజు నుంచి మహేశ్వరం మండలంలో ఉన్నటువంటి 31 గ్రామ పంచాయతీలలో కూడా ఈ యొక్క కార్యక్రమం అనేది నడుస్తున్నది. పర్టికులర్ ఈ గ్రామ సభలో ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ సభ లోపల ఈ కౌంటర్లు అనేది ఏర్పాటు చేసి దరఖాస్తులు అనేది స్వీకరించడం జరుగుతుంది. ఎంత ప్రాసెస్ పడుతుంది అంటే ఇప్పుడు మీరు ఈ 9 రోజులు 10 రోజులు ఏవైతే అప్లికేషన్లు స్వీకరిస్తారు, దాని తర్వాత ఆన్లైన్ చేయాలి, ఆన్లైన్ చేసిన తర్వాత గైడ్ లైన్స్ వస్తుంది, గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ఎంపిక, అంటే ఈ ప్రాసెస్ అంతా కూడాను ఎంతకాలం పట్టే అవకాశం ఉంది? అదండి, ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము ఈ 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మధ్యన ఈ నెల 31వ తారీఖు, వచ్చే సంవత్సరం 1వ తారీఖు, ఈ 2 రోజులు మినహాయిస్తే మిగతా 8 రోజులు ఈ దరఖాస్తులు తీసుకోవాలనే
ఇన్స్ట్రక్షన్స్ మనకు జిల్లా కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ ద్వారా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి దరఖాస్తులు అనేది స్వీకరిస్తూ ఉన్నాం. ఈ దరఖాస్తు స్వీకరించిన తర్వాత గవర్నమెంట్ నుంచి గైడ్ లైన్స్ వస్తాయి. దాని తర్వాత వెరిఫికేషన్ తర్వాత ఆన్లైన్ ఇవన్నీ కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒకసారి హెల్ప్ డెస్క్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ ప్రాసెస్ ఒకసారి చూద్దాం అన్న, ఎట్లా జరుగుతుంది హెల్ప్ డెస్క్లో ప్రాసెస్ ఏంటి అసలు? ఇది వచ్చేసి ఇప్పుడు వీళ్ళది ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళది ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఫ్యామిలీలో డీటెయిల్స్ ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అందరు ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ రాస్తున్నాము. వాళ్ళు ఏ పథకంకి అయితే అప్లికేషన్ చేసుకుంటున్నారో ఆ పథకాలకి మనము అన్ని ఫామ్స్ ఫిల్ చేసి కరెక్ట్గా ఏ పథకం, మహాలక్ష్మి పథకం అయితే మహాలక్ష్మి పథకము, గృహలక్ష్మి అయితే గృహలక్ష్మి, వాళ్ళు ఏ పథకం కావాలనుకుంటున్నారో ఆ పథకాలకి మనం అంతా ఫిల్ చేసి వాళ్ళతో సంతకాలు చేపించి మన ఇచ్చిన కౌంటర్లో సబ్మిషన్ అనేది చేపిస్తున్నాం. కొంతమందికి పెన్షన్ గతంలో ఉంది, మళ్ళీ వాళ్ళు 4,000 కోసం రీఅప్లై చేసుకోవాలో అవసరం లేదు? లేదండి, ఆల్రెడీ పెన్షన్ వస్తున్న వాళ్ళకి అవసరం లేదు. కొత్తగా పెన్షన్ ఎవరికైతే రాలేదో ఇంట్లో ఎవరైనా పెన్షన్ అర్హులు అయితే వాళ్ళు పెన్షన్ వాళ్ళు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళకి మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఇంతకుముందు చేసుకున్న వచ్చిన వాళ్ళకి అవసరం లేదు. మీరంతా ఫ్రీ సర్వీసా? మీరంతా ఫ్రీ సర్వీస్. అది హెల్ప్ డెస్క్లో జరుగుతున్న ప్రాసెస్ అయితే అది. వీళ్ళందరూ కూడాను ఫ్రీగానే ఈ అప్లికేషన్ ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళ దగ్గరికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొచ్చి అప్లికేషన్ తెచ్చుకుంటే వాళ్ళు ఏ పథకానికి అప్లై చేస్తున్నారు ఆ పథకానికి అప్లై చేస్తారు అన్నమాట వాళ్ళు హెల్ప్ డెస్క్లో. అమ్మ, దేనికి అప్లై చేస్తున్నారు? పింఛన్కి, ఆధార్ కార్డుకి, అన్నిటికి. పింఛన్కి, గ్యాస్కి, అన్నిటికీ మంచిగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సారి కదా, చూడాలి ఇది ఎట్లుంటుందో. ఉంది కాబట్టే కదా అన్ని అప్లై చేస్తున్నాము. అది చాలామంది మహిళలందరూ కూడా ఎక్కువ గృహలక్ష్మి పథకం ఉంది, ఆ గృహలక్ష్మి పథకానికి ఎక్కువ అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 2,500 వీళ్ళకి మహిళలకు ఇస్తానన్నారు, అట్లాగే గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తానన్నారు. సో ఇలాంటి కొన్ని పథకాలు మహిళలకి ఏవైతే ఉపయోగకరమైనవి ఉన్నాయో అవన్నీ కూడాను ఇస్తానని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. సో మనం మరికొంతమందితో మాట్లాడదాం. చాలామంది పెద్దవాళ్ళు ఇక్కడికి వచ్చారు. అయితే ఇప్పుడు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఇచ్చాడు? ఈ పథకాలు 6 పథకాలు ఇచ్చాడు. 6 కావాలి మాకు. అటన్నీ వేసి గెలిపించాం కదా ఓట్లు. అదే అర్థం చేసుకోండి. ఇక అర్థమైందా? ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి లేడీస్ కానీ, ప్రతి జెంట్స్ కానీ, అన్ని కులాల పైన అర్థమైందా? ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అర్థమైందా? అన్ని వాదాలకు కూడా ఆయన ఇచ్చిన పథకాలు ఇస్తే మళ్ళీ సంతోషంగా గెలుస్తూనే ఉంటాడు, మేము కూడా ఓటు వేస్తూనే ఉంటాం. ఓకే, డన్. ఇక్కడ ఇవి అప్లై చేసేటప్పుడు కుల ప్రాతిపదికన ఏమైనా ఇస్తున్నారా? ఏం లేదంటుండు కదా, కులం లేదంటుండు కదా. కులం సర్టిఫికేట్ అడుగుతురా? అవునా బా, క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగిండ్రు, ఇంత మండలంలో వేస్తున్నారు. మరి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తున్నాడా లేకుంటే మామూలుగా అందరికి ఇస్తున్నాడా అనే పాయింట్ తెలియదు. మరి ఇప్పుడు మమ్మల్ని అడగలే ఇంతవరకు. మేము ఇప్పుడే వచ్చినాము, అడుగుతాము. మా లీడర్లు కూడా ఉన్నారు, మేము కూడా లీడర్లమే అని తెలుసుకొని మీకు చేస్తాం. తక్కువేనా? రైట్ అమ్మ, మీరు దేనికి మేము అదే కొంతమంది ఇక్కడ పబ్లిక్ కూడా ఉన్నారు, మనం మాట్లాడదాం. అన్న, ఎట్లా అనిపిస్తుంది? గతంలో ఇవన్నీ లేవు, గతంలో ఈ అభయహస్తం లేదంటే ఇలాంటి సభలన్నీ లేవు, ఇప్పుడు కొత్తగా పెట్టారు. ఎట్లా అనిపిస్తుంది? ప్రజా పరిపాలన అంటే ఈ రకంగా ఉంటుంది. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే, ఎండి ఆఫీస్కి పోతే ఒక ఆఫీసర్లు ఉండడు. ఏదైనా ఉంటే మీ సేవలు అప్లై చేయండి, ఏమైనా ఉంటే కలెక్టర్ ఆఫీస్కి పోండి, ఏమైనా ఉంటే అక్కడిక్కడ ఉండని తిప్పేవాళ్ళు. ఈ రోజు ఏంటంటే ప్రజాపాలన అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ప్రతి ఆఫీసరు ప్రతి ఇంటికి పోయి వాళ్ళ సమస్యల గురించి తెలుసుకుంటేందుకు రేషన్ కార్డు ఉందా లేదా, రేషన్ కార్డు కావాలన్నా, నీకు ఇల్లు ఉందా లేదా, ఇల్లు కావాలన్నా, నీకు డబుల్ బెడ్రూమ్ ఉందా లేదా, అది ఇంకోటి కౌలు రైతును భూమి చేస్తున్నావా చేస్తలేవా, ఈ రకంగా ప్రతి ఒక్క ఆఫీసర్ కానీ అదేవిధంగా కాంగ్రెస్ ప్రతి ఒక కార్యకర్తలు కూడా కానీ ఇలా ఉన్నదా లేదని చెప్పేసి మనం ఇప్పుడు మీరు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అంటారు, బీఆర్ఎస్ వాళ్ళకు కూడా అన్ని ఇస్తున్నారా లేదంటే వీళ్ళు మన పార్టీ కాదని ఏమని చెప్తారు? అందరికి ఇస్తున్నాము. ప్రతి ఇప్పుడు రాజకీయం ఎలక్షన్ చేసే వరకే రాజకీయంగా ఓకే. ఈరోజు ముఖ్యమంత్రి ఓన్లీ కాంగ్రెస్కు ముఖ్యమంత్రి కాడ ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఓకే. ఇచ్చిన ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీలను మేము అమలు చేసి తీస్తామని చెప్పినాము. ఆ రోజు జనాలు ఓట్లు వేసినారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యిండు. ఈరోజు అదేవిధంగా 6 గ్యారంటీలు అమలు చేసి చూపిస్తాం. సో అది ప్రస్తుతానికి మనతో పాటు ఎంపీపీ గారు ఉన్నారు, సునీత అంద్యా నాయక్. మనం ఒకసారి మాట్లాడదాం. మేడం, ఎట్లా జరుగుతుంది ఇక్కడ ప్రాసెస్, ఏంటి పరిస్థితి? అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పబ్లిక్ రియాక్షన్ ఏంటి అసలు? కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజాపాలన అనే కార్యక్రమం తీసుకొని ప్రజలందరూ ఒక అప్లికేషన్ ఇచ్చి వాళ్ళందరూ ఫిల్ చేసే విధంగా ఫిల్ చేసి ఇవ్వాలి. ఎంక్వైరీ తర్వాత ఉంటుంది.
ఈ 6 గ్యారెంటీల మీద ప్రజలకు అందేలా చూడాలనేదే ప్రభుత్వం యొక్క ఆలోచన. కొత్తగా పెట్టినారు కదా ఈ అభయహస్తం సభలు అనేవి, కానీ ఈ పబ్లిక్ అంతా ఊరంతా కూడా ఎలా తెలియజేశారు మీరు? మేము నిన్ననే ఆఫీసర్లందరికీ గ్రామ సభలు పెట్టాలని మేము ఆల్రెడీ మండల పరిషత్లో మీటింగ్ పెట్టి సెక్రటరీలు అందరికీ ఇచ్చేసి ఆల్రెడీ సమీక్ష నిర్వహించాం. నిన్ననే సమీక్ష నిర్వహించిన తర్వాత ఊరు అందరికీ డప్పు సాట వేయించి వాట్సాప్ ద్వారా ఫోన్ల ద్వారా మెసేజ్ పంపించడం జరిగింది. ఈరోజు 28వ తారీఖు ప్రజాపాలన అనేది ప్రారంభించడం జరిగింది. ఇక్కడైతే మేజర్గా ఇక్కడ జరుగుతుంది. గ్రామాల్లో తండాల్లో అంతా ఈ రోజు నుండే ప్రారంభమవుతున్నాయి. అప్లికేషన్స్ అంతటా తీసుకుంటున్నారు. ఉదయం 8 గంటల నుండి 2 గంటల వరకు ఒక ఊరిని, 2 గంటల నుండి 5 గంటల దాకా ఇంకో ఊర్లని గ్రామ సభల ద్వారా ఇలా ప్రజల్ని వారికి మేల్కొల్పే విధంగా వాళ్ళకి పబ్లిక్ రియాక్షన్ ఏంటి? ఇదంతా చూస్తున్నట్టు ఈ ప్రాసెస్ గతంలో లేదు కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి పబ్లిక్ రియాక్షన్ అసలు ఎట్లా మాట్లాడుతున్నారు పబ్లిక్ అంతా? పబ్లిక్ ఏమంటారు అంటే మాకు ఎక్కువగా అడుగుతున్నది రేషన్ కార్డులు, ఎక్కువగా అడుగుతుంది రేషన్ కార్డులు, పింఛన్లు. ఈ కొత్తగా ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ప్రయత్నం చేయాలని ప్రజల యొక్క ఆలోచన. రైట్. అయితే ఈ అప్లికేషన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. అసలు అక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుంది, తీసుకున్నారా లేదా? మా అప్లికేషన్ అయితే ఇచ్చారా? అప్లికేషన్ ఇచ్చాము. మేము ఇట్లా కూలి పని చేసుకుంటాము. మాకు ఇల్లు లేని వాళ్ళకంటే ఇల్లు ఇయ్యరంట. ఒక రూమ్ ఉన్నా కానీ ఇల్లు ఇయ్యరంట. కుల్ల జాగ ఉన్న వాళ్ళకు, కుల్ల ప్లేస్ ఉన్న వాళ్ళకు ఇల్లు కట్టిస్తారంట. అంటే మాకు మరి కుల్ల జాగ లేదు, ఒక రూమ్ ఉంది, అట్లున్నా కానీ ఇయ్యరంట. ఇప్పుడు ఏంటంటే మాకు 2500 వస్తాయి అన్నందుకు మేము అప్లై చేసుకున్నాము. ఇగో ఇచ్చారు. అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ అనమాట. అప్లికేషన్లో ఇది చివరి భాగంలో ఉంటుంది. అంటే అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నట్లు ఇక్కడ ఎవరైతే అధికారి ఉన్నారో అధికారి సైన్ చేసి ఇచ్చారు, అట్లాగే ఒక స్టాంప్ కూడా వేసి ఇచ్చారు. సో ఇది పరిస్థితి ఇక్కడ. ఇప్పుడు అక్కడ ఏమన్నా అడుగుతున్నారు మిమ్మల్ని, ఏ పార్టీ ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పార్టీ అంటే ఇప్పుడు ఈ పార్టీ ఉంది కదా, ఈ పార్టీ ఉన్నందుకు ఈ పార్టీ అయినా ఇస్తుండే ఇక మాకు. అట్లని కాదు, మిమ్మల్ని అడుగుతున్నారా, మీరు ఏ పార్టీ అని అడుగుతున్నారు? అక్కడ అడుగుతలేరు. క్యాస్ట్ ఏమన్నా అడుగుతున్నారా? మీ కులం ఏంటని కులం అంటే ఇట్లా మేము అర్జెన్స్లం అడుగుతున్నారా? అక్కడ ఏం అడుగుతలేరు. అది పరిస్థితి అక్కడ. కాస్ట్ కానీ అట్లాగే అప్లికేషన్ ఇచ్చారా మీరు? ఏంటి పరిస్థితి, ఎట్లుంది అక్కడ ప్రాసెస్? బాగానే ఉంది కానీ నాకు ఇల్లు జాగలేదు. 30 సంవత్సరాలు అవుతుంది, ఇల్లు లేదు. ఎవరు ఇస్తా అని ఇస్తలేరు. ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు ఇస్తా అని చెప్పి ఇయ్యలే. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు జర రేవంత్ రెడ్డి జర మంచిగా చేస్తారు. ఏమనుకున్నారు మీరు? ఇస్తే చాలా సంతోషపడతాం, మేము గ్రేట్ అనుకుంటాం. మళ్ళీ ప్రతిసారి ఆయనకే ఇస్తాం. ఇప్పుడు మీరు అప్లికేషన్ ఇచ్చేటప్పుడు మీ కులం కానీ పార్టీ కానీ ఏమన్నా అడిగారా? ఏం అడగలే, కులం అడగలే, ఏం అడగలే. మాకేం లేదు కాబట్టి మేము ఏది అడగలే. సో అది పరిస్థితి ఇక్కడైతే. ప్రతి ఒక్కళ్ళు కూడాను అప్లికేషన్ ఎవరు ఇచ్చినా సరే అప్లికేషన్ రిసీవ్ చేసుకొని ఒక అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ ఇస్తున్నారు. వాళ్ళకి ఏ పథకం అయితే కావాలో ఆ పథకం కింద మాట్లాడడం, లేదంటే ఆ పథకం ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి అప్లై చేసుకోవడానికి వీలుగా కొన్ని కౌంటర్లు అయితే పెట్టారు. అమ్మ, మీరు దేనికి అప్లై చేస్తున్నారు? మాకు జాగాలు లేవండి, జాగాల గురించి అప్లై చేయాలనుకుంటున్నాము. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా డబల్ బెడ్రూమ్లు కట్టారు, మాకు ఇంతవరకు ఇయ్యలేదు అవి. ఇక ఈ ప్రభుత్వం వచ్చింది, వీళ్ళన్నా కూడా ఇస్తారో ఇయ్యారో అని వచ్చిన ఆశ అన్న. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు ఇస్తారని నమ్మకం అయితే ఉంది. కంపల్సరీ మాకు ఈ మహేశ్వరం వర్గంలో మాకు ఎక్కడ ఇండ్లు ఆస్తులు అంటే ఏమి లేవు. 20 ఏళ్ల కాంచి ఇక్కడనే ఉంటున్నాము. మా అమ్మ నాన్నలు ఇక్కడనే చనిపోయినరు, అందరు ఇక్కడనే చనిపోయినరు. మా చిన్న గుడిసెలనే మేము బతున్నాము. ఇప్పుడు తినడానికి కూడా మాకేం లేదన్న, రేషన్ కార్డు తప్ప ఏం లేవు మాకు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్ప లేదు. ఇప్పుడు అప్లై చేయడానికినే వచ్చినాము. ఏమో ఇస్తారని అంటుండ్రు. దేవుని దయ వల్ల, ఆయన ఇప్పుడు వచ్చిన సీఎం దయ వల్ల కూడా మాకు ఇంత జాగ చూపిస్తే, ఒక ఇల్లు కట్టిస్తే అంతకంటే మించి మాకేం లేదండి. ఆయన ఒక దేవుళ్ళకు పూజించుకుంటాం. సో అది ప్రస్తుతానికి ఇక్కడ ప్రాసెస్ అయితే అట్లా నడుస్తుంది. కులం చూడట్లేదు, మతం చూడట్లేదు, వాళ్ళు ఏ పార్టీ అనేది కూడా అడగట్లేదు. కానీ ఖచ్చితంగా పబ్లిక్లో కొంత అవేర్నెస్, కొంత నమ్మకం అయితే కలిగింది. అంటే గతంలో ఇలాంటి ఏవైతే సభలు అయితే నిర్వహించాల్సి ఉందో, లేదంటే ప్రజా దర్బార్ కానీ ఇలాంటివి చేయలేదు గతంలో. కానీ ఇప్పుడు చేస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కొంతవరకు అయితే నమ్మకం ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న పబ్లిక్ అయితే అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ఎవరైనా పార్టీల గురించి ఏమైనా అడుగుతున్నారంటే అది కూడా అడగట్లేదు.
అలాగే వాళ్ళ కులాల గురించి కూడా అడుగుతున్నారంటే దాని గురించి కూడా అడగట్లేదు. కానీ కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా ప్రతి ఒక్కళ్ళ దగ్గర అప్లికేషన్ అయితే రిసీవ్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ ప్రాసెస్ కొంతకాలం పట్టే అవకాశం ఉంది. అంటే ఈ 10 రోజులు కూడాను గ్రామాల్లో అప్లికేషన్స్ రిసీవ్ చేసుకొని ఎవరైతే గ్రామ సెక్రటరీలు ఉన్నారో వాళ్ళందరూ కూడాను వాటిని ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేసిన తర్వాత కొన్ని గైడ్లైన్స్ వస్తాయి. కొన్ని గైడ్లైన్స్ వచ్చిన తర్వాత ఆ గైడ్లైన్స్ తర్వాత ఎంపిక అనేది ప్రారంభం అవుతుంది. సో ఖచ్చితంగా దాదాపుగా ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 2 months పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ తెలియటం జరుగుతుంది. సో ఇది ఖచ్చితంగా ఏవైతే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ప్రజాపాలన ఈ సభలు ఏవైతే జరుగుతున్నాయో, అభయహస్తాల సభ ఏవైతే జరుగుతున్నాయో ఈ సభలన్నీ కూడాను 10 రోజులు జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇక్కడికి వచ్చిన అధికారులు కానీ వీళ్ళందరూ కూడాను ప్రజలకి పాజిటివ్గానే స్పందిస్తున్నారని కూడా చెప్తున్నారు. మరొకసారి మనం ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఒక హెల్ప్ డెస్క్ని పెట్టారు. ఆ హెల్ప్ డెస్క్లో అప్లికేషన్ తీసుకొని వస్తే చాలు. అప్లికేషను, రేషన్ కార్డు, అట్లాగే ఆధార్ కార్డు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు అప్లికేషన్ తీసుకొని వస్తే హెల్ప్ డెస్క్లో కొంతమంది హెల్పర్స్ ఉన్నారు వాటిని ఫిల్ చేయడానికి. వాళ్ళందరూ కూడా అప్లికేషన్ ఫిల్ చేసి స్టాంప్ చేసి తర్వాత వీళ్ళని కౌంటర్ అంటే ఏదైతే వీళ్ళు అప్లికేషన్లో పలానా పథకానికి అనుకుంటున్నారో ఆ పథకానికి టిక్ చేసి దాని గురించి స్పష్టంగా రాసి ఇక్కడున్న కౌంటర్లు ఏవైతే 15 కౌంటర్లు కనిపిస్తున్నాయో ఈ 15 కౌంటర్లకు కూడాను వీళ్ళందరూ రావడం జరుగుతుంది. అంటే కొన్ని డివైడ్ చేసి ఉంచారనమాట. ఈ కౌంటర్ దీనికి, ఈ కౌంటర్ దీనికి, ఈ కౌంటర్ దీనికి అని చెప్పేసి. సో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ అప్లికేషన్లు అన్నీ కూడా ఇక్కడికి ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత ప్రాసెస్ ఇక్కడ పార్టీతో సంబంధం లేకుండా, వ్యక్తులతో సంబంధం లేకుండా ఎవరు ఇండివిజువల్గా వచ్చినా సరే తీసుకునే ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇవి తీసుకున్న తర్వాత ఒక అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ ఇస్తున్నారు. ఆ ఫామ్ మీద స్టాంప్ వేసి అలాగే అక్కడ ఎవరైతే అధికారి ఉన్నారో ఆ అధికారి సైన్ చేసి వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రామ సెక్రటరీల దగ్గరికి వెళ్ళి ఈ సెక్రటరీలు ఆన్లైన్ చేస్తారనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడాను ఆన్లైన్ చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి కొన్ని గైడ్లైన్స్ వస్తాయి. ఈ గైడ్లైన్స్ తర్వాత ఎంపిక ప్రాసెస్ అయితే జరుగుతుందని ఇక్కడున్న అధికారులు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇది ఓవరాల్గా ప్రజాపాలన సభలకు సంబంధించి క్లియర్గా జరుగుతున్న ప్రాసెస్ అయితే ఇది. సో ఏదేమైనా సరే ఈ 10 రోజులు జరుగుతుందని చెప్పేసి ఇక్కడున్న ప్రజలందరూ కూడా కొంతవరకు మంచి జరుగుతుందనే నమ్మకం కూడా తెలియజేస్తున్నారు అనమాట. కెమెరా పర్సన్ డానియల్తో వసంత్, KTV తెలుగు, మహేశ్వరం నియోజకవర్గం. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.